విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మధురవాడ పరదేశీపాలెం నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుంది. కళాశాల మేడపై నుంచి దూకి విద్యార్థి చంద్రవంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సరిగ్గా చదవడం లేదని లెక్చరర్ మందలించడంతో చంద్రవంశీ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. విద్యార్థిది ఒడిశా రాయ్పూర్ వాసిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఈ రోజు చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థి చంద్రవంశీ అనే విద్యార్థి ఈ రోజు కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే అతను ఒడిశా వాసిగా అక్కడ ఉన్న స్థానికులు అయితే మాత్రం గుర్తించారు. అయితే కళాశాల యాజమాన్యం ఇస్తున్న సమాచారం మేరకు అతని చదువు విషయంలో అతను కాస్త తక్కువ మార్కులు రావడంతో అతన్ని మందలించాము. చదువు విషయంలో అతను కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అని వాళ్ళ పేరెంట్స్ కి తెలిపి తనని మందలించిన నేపథ్యంలో అతను మనస్తాపం చెంది ఘటనకి పాల్పడినట్లుగా వాళ్ళ నుంచి అయితే సమాచారం అయితే వస్తుంది. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కూడా అతను ఇటీవల కాలంలో పరీక్షల్లో చాలా వరకు వెనుకబడి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అతని కళాశాల యాజమాన్యం అయితే కొంత మందలించి పనిష్మెంట్స్ కూడా చేశారని చెప్పి తోటి విద్యార్థులంతా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అతను చదువులో వెనుకబడిన కారణంగా మనస్తాపం చెంది ఈ ఘటనకి పాల్పడినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాడు, కుటుంబ సభ్యుల నుంచి ఉన్న సమాచారం ఏంటి, కుటుంబ సభ్యుల వద్ద అతను ఏం చెప్పి ఉండవచ్చు అన్న విషయాలు అయితే మాత్రం ఇంకా పూర్తిగా తెలియాల్సింది. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు విశాఖపట్నం చేరుకున్నారు. తొలుతగా వాళ్ళ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు గమనించి యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత పోలీసులు వారిని సంప్రదిస్తారు. పోలీసుల దగ్గర వాళ్ళు ఎటువంటి సమాచారం ఇస్తారన్న దాని మీద తదుపరి కేసు దర్యాప్తు అన్నది కొనసాగుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ అనురాధ.